అందరికీ నమస్కారం. 2025 దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? ఇంకా నవరాత్రులకి సంబంధించి కొన్ని సందేహాలకు సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. 2025లో దసరా నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 22 సోమవారం నుంచి, ముగించేది అక్టోబర్ 1 బుధవారం నాడు. అక్టోబర్ 2 గురువారంన విజయదశమి జరుపుకుంటాము. దశమి కాలం మధ్యాహ్నం 1:50 నుంచి 2:38 వరకు. ఇంకా నవరాత్రులకి సంబంధించి మొదటి సందేహం చాలామందికి ఉన్నది ఏంటంటే, శరన్నవరాత్రి పూజ ఉదయం చేయాలా లేదా రాత్రి చేయాలా అని. నవరాత్రి అంటేనే పూజలు, దైవారాధనలు. పూజ అంటే త్రికాలము చేసేది, అంటే 3 పూటలా చేయాలి. సమయం వీలు కానప్పుడు ఒక పూట విశేష పూజ చేసి 2 పూటలు లఘు పూజ చేయవచ్చు. ఇంకా సమయం లేదంటే 2 పూటలు చేసి ఉదయం విశేష పూజ, రాత్రి లఘు పూజ చేయవచ్చు అని పెద్దలు చెప్పారు. రెండవ సందేహం ఏమిటంటే, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? వీటి గురించి లలితా సహస్రంలో 6 చోట్ల చెప్పారు. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అవి ఏంటంటే, పాల పాయసం, కట్టు పొంగలి, బెల్లం పాయసం, దద్దోజనం, పెసరపప్పు పొంగలి, పులిహోర. ఈ 6 ఇష్టమైన నైవేద్యాలు అని లలితా సహస్రంలో చెప్పారు. ఇవి ఏవి చేయడానికి సమయం లేనప్పుడు ఆవు పాలు, బెల్లంతో పొంగలు చేసి నివేదించవచ్చు. అలాగే నైవేద్యం చేసేటప్పుడు పొయ్యి నుంచి ఎటువైపుకు దింపాలి, ఎటువైపుకి దింపితే దేవతలు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు అనే వీడియో మన ఛానల్లో ఉంది. చూడని వారు దాన్ని చూడండి. చివరి సందేహం ఏంటంటే, శరన్నవరాత్రులలో కలశాన్ని ఆరాధించాలా, విగ్రహాన్ని ఆరాధించాలా, ఫోటోనా, శ్రీచక్రాన్న, దేన్ని ఆరాధించాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. దీనికి మన పెద్దలు ఏం చెప్పారంటే, మనం ఆరాధించేది ఫోటోనో, కలశాన్నో, శ్రీచక్రాన్నో కాదు, వాటిని ఆలంబనగా చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తున్నాం. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. అలాగే వారి వారి సాంప్రదాయం ప్రకారం కలశారాధన ఉంటే కలశాన్ని ఆరాధించడం మంచిది. అలాగే శ్రీచక్రాన్ని ఆరాధించాలంటే మాత్రం శ్రీ విద్య ఉండి తీరాలి. శ్రీచక్రాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఆరాధించకూడదు. మంత్రం ఉంటేనే యంత్రం. అందుకు శ్రీమంత్రం అనే శ్రీ విద్యా విధానాన్ని సరైన సద్గురువు ద్వారా సంప్రదాయబద్ధంగా నేర్చుకున్న వారే శ్రీచక్రాన్ని ఆరాధించాలి. శ్రీ విద్య అలాగే కలశారాధన సాంప్రదాయంగా లేనివారు ఫోటోని ఆలంబనంగా చేసుకొని అమ్మవారిని ఆరాధించవచ్చు. కాబట్టి అందరూ కూడా భగవంతునిపై దృష్టి పెట్టి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లు, ఎక్స్ట్రా వర్క్ పైన ధ్యాస తగ్గించి అమ్మవారిని ధ్యానిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సీతమ్మ.